టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పర్యటించారు. మత్స్యకారులందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఏలూరు నుంచి వదిలే అదనపు జలాల వల్ల రైతాంగం ఆందోళనలో ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు వంగ గీత. ఏదన్నా కూడా చెప్పని చెప్తావా? సముద్రం దగ్గరకు వచ్చాను. దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. మెంతా తుఫాన్ తీరాన్ని దూసుకొస్తున్న నేపథ్యంలో ఉప్పాడ తీరం కల్లోలంగా మారింది. ప్రస్తుతం నేను ఉప్పాడ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున కెరటాలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కల్లోలంగా మారింది. ఏ క్షణమైనా సరే ఉప్పెన వస్తుందని చెప్పి ఒక ఆందోళన అయితే మత్స్యకారులకు కనిపిస్తుంది. మరోవైపు ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత కూడా పర్యటించి ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడి వారిని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మేడం చెప్పండి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఉప్పాడ తీర ప్రాంతం ఏ విధంగా ఉంది? కల్లోలంగా మారే అవకాశం కూడా ఉంది. మీరే చూస్తున్నారు, ఇప్పుడు సముద్రం చూసినట్లయితే ఎంత అల్లకల్లోలంగా ఉందో. అదేవిధంగా మత్స్యకార సోదరులందరూ కూడా వారి కుటుంబాలంతా తీరాన్ని ఆనుకుని ఉంటారు. వాళ్ళంతా ఇది వరకు చాలా తుఫాన్లు చూశారు. అందులో ఇక్కడ జియో ట్యూబ్ ఇవన్నీ కూడా గతంలో మరి చేయించడం పొలం రాజు గారు ఉన్నప్పుడు, అదేవిధంగా చిన్నారావు గారు మేము అందరం ఈ పెద్ద పెద్ద స్టోన్స్ అప్పుడు తీసుకురావటం, రాళ్లన్నీ తీసుకొచ్చి పోర్ట్ నుంచి తీసుకొచ్చేయటం కొంతవరకు జరిగింది. సరే, ఇప్పుడు అవన్నిటికన్నా ఇప్పుడు ప్రస్తుతం ఈ మోందా తుఫానుకి ప్రభావం పట్ల ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, నష్టపోకుండా చూడాలి అంటే అధికారులు చెప్పినట్టుగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మీరందరూ కూడా ఎవరైతే ఫిషర్మెన్ కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే ఈ చివరి నుంచి సుబ్బంపేట గాని, కొత్తపేట గాని, పల్లిపేట గాని, అదేవిధంగా మాయాపట్నం గాని, మరి రంగంపేట గాని, జగరాజ్పేట గాని, ఇంకా సోరాడుపేట, ఇవన్నీ కూడా చివరి వరకు కోనపాపేట వరకు సముద్రాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి మీరు ఏవైతే కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడికి ఈ రాత్రికి వెళ్లాలని కోరుతున్నాం. అయితే ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము తాళం వేసుకుని వెళ్తే దొంగలు పడిపోయి మా సామాన్లు అన్ని పట్టుకోయే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని కొంచెం గస్తీగా ఉండమని, ప్రమాదమైనప్పుడు యువకులు అంటే తొందరగా వెళ్ళగలరు. ముందు వృద్ధులు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల్ని ఫస్ట్ మధ్యాహ్నం నుంచి షిఫ్ట్ చేయమని కోరుతున్నాం. కింద స్థాయి అధికారులందరూ కలెక్టర్ గారు మానిటర్ చేసి ఈ తీర ప్రాంత వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేలా చేయాలి. భగవంతుడు దయ వల్ల భగవంతుడిని కోరుతున్నాం. ఇది డైల్యూట్ అయ్యాలి, మోందా తుఫాన్ డైల్యూట్ అవ్వాలని కోరుతున్నాం. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల అది ఏదైనా ఉంటే ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వము అధికారులందరూ ఏర్పాట్లు చేశారు. దాంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మా శ్రేణులందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. తీరం అంతా కూడా బళ్ళు వేసుకుని కూడా తిరుగుతున్నారు. రేపు అన్నింటిలో కూడా వాళ్ళకి అండగా, ప్రజలకు అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము కూడా తీర ప్రాంతం అంతా కూడా తిరగడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దిగువకు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. ఒకవైపు పిఠాపురం కానీ, గొల్లపురలు కానీ, కొత్తపల్లి మండలాల్లో రైతులంతా కూడా చాలా ఆందోళన ఉన్నారు. ఏంటి పరిస్థితి ఒక తుఫాన్ తోడైతే? ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఏలేరు ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రోజుకి 3-4 వేలు క్యూసెక్కులు వదిలేస్తే సముద్రంలోకి సైలెంట్ గా వెళ్ళిపోద్ది, వదలండి. రాబోయే కాలంలో నవంబర్ వరకు కూడా తుఫాన్లు వచ్చే రోజులు ఉన్నాయని చెప్పి 15-20 రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఈ రోజున మొన్న నుంచి మొదలెట్టారండి వదలడం. ఇక్కడ తుఫాను వస్తుంది, అక్కడ ఏలేరు నుంచి ప్రాజెక్టుల నుంచి నీరు వదులుతున్నారు. ఎంత నిర్లక్ష్యంగా ఉందో ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి కొత్తపల్లి మండలంలో మత్స్యకారులంతా కూడా సురక్షితంగా తరలి వెళ్లాలని చెప్పి ఇప్పుడే గ్రామాన్ని తిరిగి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అధికారులు కూడా ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలను ప్రయారిటీగా తీసుకుని వారికి ఏం కావాలో ఆహార పదార్థాలు అన్ని కూడా పునరావాస కేంద్రాలు అందించాలి. దీంతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారో దిగునున్నటువంటి టైలాండ్ అయినటువంటి కొత్తపల్లి మండలంతో గొల్లపురం, పిఠాపురం మండలాల్లో
పంట చెల్లి మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు పంట పొలాలు మునగకుండా నీటిని విడుదల చేయాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పల్ నుండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.